ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు ఈటీవీ 31వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ మాసంలో గోపూజ ఏ విధంగా చేయాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: జీవితంలో నిజంగా ఏం కావాలో తెలుసుకోవటం, దాన్ని ఎలా సాధించాలో ప్రణాళిక వేసుకోవటం, దాన్ని సాధించేందుకు కావలసిన పనిని క్రమం తప్పకుండా చేయటం, ఈ మూడు చేయగలిగితే చాలు, మీరే అత్యంత తెలివైన వారు. ఇక ఈనాడు పంచాంగ వివరాలను పరిశీలించినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుక్ల చతుర్దశి, ఉదయం 8:27 వరకు, తదుపరి పౌర్ణిమ. నక్షత్రం ధనిష్ట, రాత్రి 2:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:58 నుంచి 10:48 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుంచి 3:55 వరకు. వర్జం ఉదయం శేషవర్జం 7:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి శుభ సమయం ఉదయం 11:15 నుంచి 11:50 వరకు. తిరిగి సాయంత్రం 6:15 నుంచి 7 వరకు. ఇక ఈ శుభ సమయాలలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కొత్త ఇల్లు మారటానికి బాగుంటుంది. నూతన వస్తువాహనాలు కొనుక్కోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈనాటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ఈరోజు ధనిష్ట నక్షత్రం ఉంది. ధనిష్ట నక్షత్రం ఆర్థిక వ్యవహారాలకి అనుకూలంగా ఉంటుంది. నూతన పనులు చేయటానికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీటితో పాటుగా కొత్త వ్యవహారాలు నడపడానికి కూడా ఈ నక్షత్రం సహకరిస్తుంది. ఇక ఈనాటి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, గురువు కర్కాటకంలోను, రవి బుధ కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనవసరపు ఖర్చుల వలన ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పుల గురించి ప్రయత్నించటం, లేదా మార్పులు ఉంటే బాగుండు అనే ఆలోచన కూడా మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఈ రాశి వారు మాత్రం జాగ్రత్త వహించాలి. మీ వ్యక్తిగత పనుల విషయంలో కూడా ఆసక్తిని కనబరచాలి. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీ యొక్క నూతన పథకాలతోటి మీరు పనులు ఏవైతే చక్కబెట్టాలనుకుంటున్నారో వాటిని చక్కబెట్టేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మీరు గనక కొత్తగా రుణ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే అవి మీకు సానుకూలమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7.
వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక పథకాలు ఇవి రెండూ కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. అయితే పాత బకాయిలు, రుణాలు తీర్చాలని మీ పైన అధిక ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. స్నేహితులే మీకు శత్రువులుగా మారే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మనోనిబ్బరంతో ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆగిపోయిన పనుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే చిన్న చిన్న పొరపాట్ల వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం కనపడుతోంది. అలాగే మీరు నడుపుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంది. ఓర్పు, నేర్పు, సహనంతో పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కోపావేశాలను అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ అజాగ్రత్తగా ఉండటం వలన ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. భూగృహ సంబంధ విషయాల్లో మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవి సానుకూలమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పుల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు విద్యా గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. నిత్య జీవితంలో పాటించదగిన వాస్తు నియమాలను వాస్తు సూత్రాల్లో చూద్దాం. ఇక నేటి వాస్తు సూత్ర, వాస్తుశాస్త్ర రీత్యా గణపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దృష్టి దోష నివారణకు గణపతి యొక్క విగ్రహాన్ని గనక ఇంటి సింహద్వారం పైన గనక అలంకరిస్తే ఇంటికి సంబంధించిన దృష్టి దోషాలు నివారింపబడతాయి. ఇంట్లోని ఈశాన్య ప్రదేశంలో పసుపు ముద్దతో గణపతిని చేసి స్వామివారిని గనక పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆలస్యాలు అవుతూ ఉంటాయి. ఆటంకాల వలన చికాకులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీ ఉద్యోగస్తులకి బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఈ బరువు బాధ్యతల వలన మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా సమస్యలు కలుగుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగేందుకు మీరు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. స్పెక్యులేషన్లు చేస్తున్న వారు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. అధిక ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే అనుకూలమైన సమయం కోసం మీరు ఎక్కువగా వేచి చూస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు లాంటివి చేయడానికి ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. బంధుమిత్రులతోటి సమయం గడుపుతారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి పురోగతి ఈ రోజు అయితే చూపిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ రోజు ప్రతికూలతలు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి సంబంధించిన అభివృద్ధి ఈ రోజు ఎక్కువ శాతం మీకు కనపడుతూ ఉంటుంది. స్పెక్యులేషన్స్, నూతన పెట్టుబడులు ఈ రోజు మీకు అనుకూలిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ ప్రతికూలతను అధిగమిస్తూ ముందుకు సాగేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే కోపావేశాలను నిగ్రహించుకోవాలి. పెద్దల మాట వినటానికి ప్రయత్నించాలి. వస్తు వాహనాలు అమర్చుకోవటం అని నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశికి చెందిన వారు ఈ రోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అయితే పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఆర్థిక వ్యవహారాల విషయాల్లో సానుకూలంగా మార్పులు చేర్పులు కలగాలనే ఆశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. నూతన పథకాలు, నూతన ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్పెక్యులేషన్స్ నుంచి దూరంగా ఉండాలి. నూతన పెట్టుబడుల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే కుటుంబ బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమకి గురవుతూ ఉంటారు. పట్టుదలతోటి పనులన్నీ కూడా పూర్తి చేయాలి. కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ప్రమోషన్ల కోసం ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు కొత్త పథకాలకి గురి సంబంధించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, దైవ దర్శనాలు, వీటితో పాటు ఆధ్యాత్మిక చింతన, భావన ఇవి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త కొత్త సౌకర్యాల గురించి ఆలోచించటం, వాటి గురించి ప్రయత్నించడం అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి మాత్రం విద్య పట్ల శ్రద్ధ అనేది తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి ఉద్యోగస్తులకి బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ బదిలీలు లాంటివి అయితే కూడా అందులో మీకు ఇబ్బందులు లాంటివి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు కనుక భూగృహ సంబంధ విషయాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిల్లో మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈ రోజు సరస్వతీదేవిని ఆరాధన చేయటం, అమ్మవారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనుకున్న విధంగా పనులు పూర్తి కావాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా స్పెక్యులేషన్స్ చేసేవారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం వీరి యొక్క స్నేహితుల సహకారం అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఇతరుల అభిప్రాయానికి విలువ ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక వృశ్చిక రాశి వారు ఈ రోజు దత్తాత్రేయ అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తొందరపాటు చర్యల వలన మీకు బంధువర్గీయులతోటి దూరం పెరిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు సామాజిక పనులు చేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఇతరులను కూడా మీరు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇక ధనురాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. దూర ప్రయాణాలకు వెళ్లాలనుకుంటున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈ రోజు దత్తాత్రేయుడి ద్వాదశ నామస్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పెట్టుబడి పెట్టడము, పెట్టుబడికి సంబంధించిన వివరాలు సేకరించటం వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఉమ్మడి వ్యాపారాలకి అనుకూలత అనేది కనపడుతోంది. విద్యార్థులకి అనవసరపు విషయాలపైన శ్రద్ధాశక్తులు పెరుగుతూ ఉంటాయి. దీని వలన మీకు విద్య పట్ల శ్రద్ధ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వీటన్నిటితో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేయటం అనేది గోచరిస్తోంది. పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మకర రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మకర రాశికి చెందిన వారు ఈ రోజు దత్తాత్రేయుడి నవరత్న మాలికా స్తోత్రాన్ని చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ, బడలిక అధికంగా ఉంటుంది. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూగృహ సంబంధ విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన వాహనాలు కొనే అవకాశం గోచరిస్తోంది.
కుంభరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే అత్యంత వేగవంతంగా మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నూతన రుణాలు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈ రోజు దక్షిణామూర్తి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి శ్రమ, అలాగే ఆర్థికపరమైన విషయాలలో చికాకులు, ఖర్చులు అధికంగా ఉండటం, దూర ప్రయాణాలు, అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, అనారోగ్య సమస్యలు, శత్రువుల వలన బాధలు, ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులు సంభాషించటం లేదా మాట్లాడటం, ఇలాంటివి మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన యువత వీరికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది, కానీ పట్టుదలతోటి వీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. సామాజిక సేవ చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ బకాయిలు, రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకునేందుకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిద్దాం. ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా స్మరించుకోవాలి. దీనివలన విద్యార్థులకి అనుకూలత, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లభించే అవకాశం కనపడుతుంది. నేటి రాశి ఫలాన్ని గనక పరిశీలిస్తే మనోబలంతో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకుంటారు. ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆకస్మిక ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం ఉంది కనుక ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వాద వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈరోజు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనపడుతోంది. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ మాసంలో గోపూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్రావణ మాసం సందర్భంగా గృహంలో గోమాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, గోమాత చిత్రపటానికి రకరకాల పుష్పాలతో పూజ చేయటం ద్వారా గోమాత అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాతకు ప్రదక్షిణలు చేయటం, గోవుకు తవుడు పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా గోమాత అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే గోశాలకు వెళ్ళినప్పుడు గోమాత దగ్గర ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రలో జలం తీసుకుని ఆ జలంలో చందనము, తెల్లటి పుష్పాలు వేసి ఆ నీటితో గోమాతకు అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఇలా గోమాత దగ్గర శ్రావణ మాసంలో అర్ఘ్యం విడిచిపెట్టినట్లయితే వంశవృద్ధి కలుగుతుంది. కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధి సాధించడానికి శ్రావణ మాసంలో గోమాతకి ఇచ్చే అర్ఘ్యము విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు. ఏదో ఒక ఆయనకి రాజదండాన్ని చేతిలో పెట్టి విష్ణు అంశని ప్రవేశపెడుతున్నారనుకోండి. నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి చక్రవర్తి మహారాజు కాలేడు. ఆ విష్ణు తత్వాన్ని, ఆ విష్ణువు యొక్క అంశని ప్రవేశపెట్టాలి అంటే పట్టాభిషేకము అంటారు. అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు. మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తిని ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు. అది ఓ పట్టాభిషేకంలో చేస్తారు. ఓ సన్యాసాశ్రమం ఇస్తున్నారనుకోండి, సాలగ్రామం తల మీద పెట్టి నీళ్లు పోస్తారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి స్నానము చేత దివ్యశక్తులను కల్పిస్తారు భగవంతుడికి. అందుకు కాదు, లౌకికంగా మనం ప్రతిరోజు చేసే స్నానం శౌచసిద్ధి కొరకు చేస్తాం. బాహ్యమునందు శౌచం, ఆంతరమునందు భగవన్నామముల చేత స్నానాన్ని అనుసంధానం చేస్తే దాని చేత ఆంతర శౌచము కలుగుతుంది అని.
కానీ అమ్మవారికి స్నానం చేయించడం కేవలము ఆమెకి ఆ అభిషేక మంత్రముల చేత జరుగుతున్నటువంటి స్నానము చేత లోకమంతా కూడా చల్లబడుతుంది. శివాభిషేకం జరిగింది అంటే శివలింగం చల్లబడితే లోకం ఎలా చల్లబడుతుందో అలా ఆ తల్లికి జరిగిన అభిషేకము చేత లోకమంతా చల్లబడుతుంది. చల్లబడ్డం అంటే నాకు అవసరం ఉంది, కోరిక కాదు, అవసరం. ఆ అవసరం తీరలేదు. ఏదో నాకు ఓ కొడుకు పుట్టాలని కోరికుంది ఒక ఆయనకి, అది దోషమేం కాదు. వంశవృద్ధి కొరకు తన తర్వాత కూడా సింహాసనానికి నీరాజనం ఇచ్చేవాడు ఉండాలని, ఓ కొడుకు కలగాలని కోరుకున్నాడు. ఇప్పుడు అది అవసరం, వంశాభివృద్ధి కొరకు కదు ధర్మపత్నిని స్వీకరించాడు. ధర్మ ప్రజాపత్యర్థం అని ఆ కొడుకు కలగాలన్న కోరిక తీరనంత కాలం లోపల వేడి. ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు, కోరిక తీరిపోయింది, అమ్మాయి నా మనసు చల్లపడిందండి అంటాడు. ఇప్పుడు అందరి మనసులు చల్లబడ్డాం అంటే అందరి అవసరాలు తీరడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లి అభిషేకంలోంచి వస్తుంది. అందుకే లక్ష్మి ఆవిర్భవించింది అంటే వీళ్ళందరూ వచ్చి వరుసగా సాష్టాంగ నమస్కారాలు చేయలేదు, లేకపోతే ఆవిడ మీద స్తోత్రాలు చేయలేదు. మొట్టమొదట ఏది చేశారు అంటే ఆవిడికి అభిషేకం చేయించారు. పోతన గారు మహానుభావుడు. పోతన గారికి శ్రీ విద్యా సంప్రదాయం తెలియదు అనుకుంటే అంతకన్నా సాహసం ఇంకొకటి లేదు. వారు ఏదైనా ఒక విషయాన్ని రచన చేశారు అంటే అందులో నిగూఢమైనటువంటి తత్వాన్నంతటిని ఆవిష్కరిస్తారు. అందుకే ఆ తల్లి అభిషేకానికి అంతటి ప్రాధాన్యత. ఇప్పుడు ఆ తల్లి అభిషిక్తురాలైతే ఇంద్రుడు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతాడు. అందుకే త్వరపడిన వాడెవరంటే ఇంద్రుడు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది ఆవిడ రాగానే. ఆవిడ కాంతి తళుక్కని మెరవగానే ఉత్సాహాన్ని పొందాడు. గబగబా వెళ్ళి రత్నములు పొదకబడినటువంటి పీఠాన్ని తీసుకొచ్చి అమ్మవారి స్నానానికి సమర్పించాడు. సమర్పించగానే దేవతల యొక్క భార్యలందరూ గబగబా వెళ్ళి తీర్థజలాలన్నిటినీ కూడా తీసుకొచ్చి బిందెలలో సిద్ధం చేశారు. అందులో పల్లవములను ఉంచాలి. మర్యాకు మొదలైనటువంటి పల్లవములను తీసుకొచ్చి ఉంచుతారు. మీరు దేవీ భాగవతం చదివితే అందులో అమ్మవారి యొక్క కలశలలో పెట్టేటటువంటి పల్లవములను గురించి వర్ణిస్తారు. భూదేవి లేచి ఆ స్నాన కలశలో ఉంచవలసినటువంటి పల్లవములను ఇచ్చింది.